ఎల్కే అద్వానీ గారు అంతకుముందు ఏం చెప్పారయ్యా, నేను రాగానే తెలంగాణ ఇస్తాను. తర్వాత ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్న ఆపిండట. ఇప్పుడు ఏం చెప్పాడు, తెలంగాణ బిల్లు పెట్టండి ఓటేస్తాం, బిల్లు పెట్టండి ఓటేస్తాం అని హేళన చేశాడు. బిల్లు పెట్టేసరికల్లా నరేంద్ర మోడీ చేతిలో కాల్లో పట్టుకొని నరేంద్ర మోడీతో అడ్డం పెట్టించుండు. ఎవరయ్యా, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో బీజేపీతో కలుస్తున్నారయ్యా, ఏ ముఖం పెట్టుకుని టీడీపీతో కలుస్తున్నారు? ఇప్పుడు ఇచ్చే తెలంగాణ అంటే పరిపూర్ణంగా లేదంట. ఎవరికి? కేసీఆర్ గారికి. అలా అయితే బిల్లు పాస్ అయిన తర్వాత సకుటుంబ సపరివార సమేతంగా సోనియా గాంధీని కలిసి నమస్కరించేటువంటి మన కేసీఆర్ గారు ఉంటే ఆయన విచిత్రమైన వ్యక్తి. నేను వ్యక్తులను ఎప్పుడు విమర్శించాను, నా స్థాయికి కుదరదు. వాళ్ళందరూ నాతో పోల్చుకుంటే చరిత్ర. మేమంతా కూడా కొంచెం వయస్సు పెరిగిన వాళ్ళ 5 కలిసి దాంట్లో నేను ఒక్కనయ్యా. ఏం చెప్పాడు అవన్నీ చెప్తే నా సిగ్గుపోతుంది కాబట్టి చెప్పాడు. నువ్వు ఇంత గొప్పడో అది సరే అనుకోండి, బాగుంది. కానీ నేను మనం చేసేది అంటే ఎందుకు వచ్చి హైదరాబాద్ లో మార్చిండయ్యా? ఆ కారణాలు ఏమిటో మా పి చంద్రశేఖర్ గారు సరళమైన తెలుగులో చాలా చక్కగా స్వానుభవంతో చెప్పారు. చంద్రశేఖర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు కూడా మేమంతా, నేను జనతాదళ్లో ఉన్నప్పుడు కలిసి పనిచేసేటప్పుడు కూడా ఆయన పెద్ద తెలంగాణ వాది. ఈ ప్రాజెక్టులో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వాళ్ళ నాయన సూపర్వైజర్ ఉండే కాబట్టి ఆయనకి ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన విశేష జ్ఞానం ఉంది. మరి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే తెలంగాణ రావాలి. 55 ఏళ్ళైనా మొత్తం కాలేదు. నిజానికి ఒక్క సంవత్సరంలో కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, నెట్టంపాడు ప్రాజెక్టు, సంగమండ ప్రాజెక్టు, ఈ 4 ప్రాజెక్టులు పూర్తి చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా మొట్టమొదటిసారిగా సస్యశ్యామలమవుతుంది. వలసలు ఆగిపోతాయి.